విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం ఇప్పటికే అందరికీ తెలిసినప్పటికీ, ఇందులో దాదాపుగా ఇప్పటివరకు మాకు అందుతున్న సమాచారం ప్రకారం 9 మంది మరణించారని చెప్తున్నారు. కొంతమంది గాయపడ్డారని చెప్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్‌లోని ఏదైతే స్టీల్ మెల్టింగ్‌కి సంబంధించిన షాప్ ఉంటదో ఎస్ఎంఎస్ 1 అనే విభాగంలో ఈ సమస్య తలెత్తినట్లుగా చెప్తున్నారు. ఏదైతే 1600 డిగ్రీల సెల్సియస్ వేడితో కూడున్న ఏదైతే ఉక్కు ద్రవం ఉంటుందో అది కార్మికుల మీద పడి మొత్తంగా ముద్దల్లా అయిపోయారు అనేది మనకు విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే స్టీల్ ప్లాంట్ నుండి మనకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోయినా, అక్కడ ఉన్నవారు చెప్తున్న సమాచారం ప్రకారం ఇప్పుడు కొన్ని విషయాలు అంటే అది జరగడానికి గల కారణాలు ఏంటి? ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నాయా? అనేది అక్కడ ఉన్న వాళ్ళ బట్టి సేకరించిన సమాచారాన్ని ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది స్టీల్ మెల్టింగ్ షాప్ 1 విభాగంలో జరిగింది. సుమారుగా యాక్చువల్‌గా అందులో ఏదైతే ఆ ఉక్కు ద్రవం ఉంటుందో అది 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో కూడిన వేడి ద్రవం అని చెప్పొచ్చు. ఇదేదైతే ఈ వేడి ద్రవం ఉంటుందో అది క్రేన్ లాడెల ద్వారా ఒక్కసారిగా తెగి పడిపోయింది. అంటే క్రేన్ లాడెల్ ఏదైతే ఉంటుందో అదేంటి ఉక్కుని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తరలించేది. అది ఒక్కసారిగా తెగి కింద పడడం ద్వారా ఈ ప్రమాదం జరిగింది. దీని ద్వారా వందల టన్నుల ద్రవం ఉక్కు అయితే నేల మీద పడిపోయింది. ప్లాంట్ ప్రాంగణం క్షణాల్లో నిప్పుల కొలిమిలా అయితే మారిందని చెప్పొచ్చు. అయితే ఈ ఎస్ఎంఎస్ 1 విభాగంలో సీసీడీ భాగంలో ధ్రువ ఉక్కును అంటే ద్రవంలో ఉండే ఏదైతే ఉక్కు ఉంటుందో దాన్ని తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా ల్యాడిల్ మెకానిజంలో టెక్నికల్ ఇష్యూ వచ్చిందట. దీంతో హాట్ మెటల్ ఏదైతే ఉంటుందో అది బకెట్ల నియంత్రణ అందులో ఉండే బకెట్స్ ఏవైతే ఉంటాయో అవి నియంత్రణ కోల్పోయి కింద పడ్డాయట. ద్రవ ఉక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఉధృతికి అక్కడ ఉన్న ఒక భారీ క్రేన్ కూడా పూర్తిగా అగ్నికాహుతయిందని మనకున్న సమాచారం ఇది. అలాగే ప్లాంట్ లోపల ఉన్న విద్యుత్ కేబుల్లు, పవర్ లైన్లు, సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు రైల్వే ట్రాక్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయట. నిమిషాల వ్యవధిలోనే ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ ఆకాశాన్ని అంటిందని మనకు వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధుల్లో సుమారు 8 మంది కార్మికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే 8 అనేది ఉన్న అధికారిక లెక్క అంటే బాడీస్ దొరికే కొద్దీ లెక్క పెరుగుద్ది. అయితే ప్యూర్‌గా చెప్పాలంటే 8-9 వరకు మృతులైతే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఈ ద్రవ రూపంలో ఉండే ఉక్కు ఒలిగిన తీవ్రతకి సంబంధించి వెలువడిన విపరీతమైన వేడి గాలికి పలువురు కార్మికులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దట్టమైన పొగను పీల్చడం వల్ల కొందరు స్పృహ తప్పి పడిపోయారు కూడా. అయితే గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమించి ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకి బయటికి తీసుకొచ్చారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్టీల్ ప్లాంట్‌కి చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ గాని, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలనైతే అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతోంది. ఆ ప్రమాద స్థలంలో ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారనే కోణంలో కూడా రెస్క్యూ టీమ్ అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మరోవైపు ప్లాంట్‌లో నిధుల కొరత కారణంగా సరైన మెయింటెనెన్స్ నిర్వహణ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పదే పదే పునరావృతమవుతున్నాయని, కార్మికులు ప్రాణాలకు రక్షణ కరువైందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, నాయకులు ఇప్పటికే ఆల్రెడీ రోడ్లెక్కి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటి నుండి కాదు ఎప్పటినుండో వాళ్ళ నిరసన అయితే వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలని ఆహ్, ఎవరికి వాళ్ళు బాధితులు కావచ్చు, బాధిత కుటుంబాలు కావచ్చు, కార్మిక సంఘాలు ఇప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నాయి. రీసెంట్‌గానే మనం కొంతమంది మేనేజర్ లెవెల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాకాట్ ఆడుకుంటున్న విషయాన్ని మన ఛానెల్‌లో మనం ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. పై అధికారులు సేఫ్టీ పరంగా ఎంత బాగా దృష్టి పెడుతున్నారో ప్లాంట్ మీద చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే ఇందులో చనిపోయిన వాళ్ళలో కొంతమంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు, కొంతమంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే దీని మీద ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా గణాంకాలు, పర్యవేక్షణ ప్రెజెంట్ ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. కానీ ఆ చుట్టుపక్కల ఉండే కార్మికులు, అక్కడుండే సిబ్బంది మనకు అందిస్తున్న సమాచారంతోని ఈ వీడియో చేస్తున్నాం. అయితే ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ అధికారుల్లో కొంత మార్పు రావాలి. కేవలం స్టీల్ ప్లాంట్ అధికారులు చేస్తున్న చిన్న నిర్లక్ష్యపు ధోరణి, స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళకున్న నిర్లక్ష్యపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక చిన్న ప్లాంట్ నడిపిస్తేనే దానికి 1,00,000 సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, నార్మ్స్ ప్రకారం. మరి అంత పెద్ద స్టీల్ ప్లాంట్‌లో ఎలాంటి
అంటే భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారనేది ఎవరికీ తెలియదు. అంతమంది కార్మికులు అక్కడ టెక్నికల్ గ్లిచ్ అని కొంతమంది చెప్పుకొస్తున్నా, కొంతమంది నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుందని ఎన్ని చెప్పుకొచ్చినా, ఏదైతేనేం ప్రమాదం మాత్రం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన 8 లేదా 9 ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. వారి కుటుంబాలకి ఎవరు భరోసా? ఎవరు బాధ్యత ఇస్తారనేది ఈ ప్రభుత్వ సమాధానం చెబుతుందా? లేదంటే అధికారులను ఒక దారిలో పెట్టుకోలేని పై అధికారులు చెప్తారనేది తెలియాల్సి ఉంది. అయితే మనం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మీద చేసిన ఏదైతే ఆ పేకాట ఆడుకునే వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే మనకు దాని మీద చాలా చాలా మంది పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. కొంతమంది నెగెటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదైనా సరే అక్కడ జరిగింది. ఏ డ్యూటీలో ఉన్నా అది మార్నింగ్ షిఫ్ట్ అవ్వచ్చు, నైట్ షిఫ్ట్ అవ్వచ్చు. ఎవ్వరైనా సరే వాళ్ళ విధులను సక్రమంగా నిర్వహించలేకపోతే ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో ఎన్నో జరుగుతాయి. ఎందుకంటే ఒక అధికారి, ఒక భద్రతా అధికారి అక్కడ సరైన ఏదైతే సేఫ్టీ పరంగా చర్యలు ఉన్నాయా లేదా, కార్మికులు హెల్మెట్లు ధరిస్తున్నారా లేదా, దానికి తగ్గ సూట్స్ వేస్తున్నారా లేదా, షూస్ వేస్తున్నారా లేదా, వాళ్ళు ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ రిలేటెడ్ చర్యలు తీసుకొని సేఫ్టీస్ తీసుకొని పని చేస్తున్నారా లేదా పర్యవేక్షణ జరగాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది జరగకపోతే ఎలాంటి ప్రమాదాలు ఇంకా జరిగితే ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ 9 మంది ప్రాణాలను బలి తీసుకుందంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సో ఎప్పటికైనా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కొంత స్పృహతో పని చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు తగ్గడం పక్కన పెడితే స్టీల్ ప్లాంట్ బ్రతుకుతుంది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ బ్రతకాలంటే అధికారులే పైచేయి తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన పని అధికారులదే. అధికారుల పనినే వాళ్ళు మర్చిపోతున్న పరిస్థితి ఇప్పుడు మనం విశాఖ స్టీల్ ప్లాంట్లో చూడొచ్చు.